తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలలో మరి పార్టీల మధ్య హోరాహోరీగా మరి ఒక యుద్ధమే జరుగుతూ ఉంది. నువ్వా నేనా అన్నట్టుగా మరి ప్రచారం జరుగుతూ ఉంది. అనేక రకాలైనటువంటి అస్త్రాలు, అనేక రకాలైనటువంటి విధానాలు, అనేక రకాలైనటువంటి వ్యూహాలు కూడా ఈ ఎన్నికల్లో ఆ పార్టీలు పన్నుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మరి ఈ రాష్ట్రం ఏ ఉద్దేశంతోటైతే ఏర్పడిందో ఈ రాష్ట్రంలో అన్ని కులాలకు, అన్ని వర్గాలకు మరి రాజ్యాధికారంలో సమానమైనటువంటి ప్రాతినిధ్యాన్ని కల్పించాలి. ఇక్కడ ప్రజల యొక్క ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చే విధంగా మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ ప్రభుత్వం పనిచేయాలి. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ ప్రజలంతా కూడా కోరుకొని తెలంగాణ ఉద్యమంలో అనేక రకాలైనటువంటి త్యాగాలు చేసి శక్తిని వడ్డించి మొత్తం ఏంటిది అని అంటే తమ యొక్క సమయాన్ని అంతా కూడా వడ్డించి మరి అనేక త్యాగాలు చేసి తెలంగాణను తెచ్చుకుంటే టీఆర్ఎస్ పార్టీ మరి దానికి భిన్నంగా ఏంటిది అని అంటే ప్రజల ఆకాంక్షలను ఆశయాలనే ఏంటిది అని అంటే మరి నిర్వీర్యం చేసినటువంటి చరిత్ర ఉంది. అందుకనే టీఆర్ఎస్ పార్టీని ఎందుకు ఓడించాలి అని అంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత మొదటి అంశం ఏందనంటే అది కుటుంబ పరిపాలన లాగా మొత్తం ఏందనంటే మొత్తము ఒక కుటుంబ పరిపాలనలాగా మార్చి ఒక రాచరికపు దృక్పథం కలిగినటువంటి అహంకారపూరితమైనటువంటి కుటుంబ పరిపాలనలాగా మారినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది కుటుంబ పరిపాలనలాగా మారాలని తెలంగాణ ప్రజలు కోరుకోలేదు. కాబట్టి ఆ కుటుంబంలో ఉన్నటువంటి నలుగురు వ్యక్తులే అంటే కేటీఆర్, కేసీఆర్, కవిత, హరీష్ రావు వీళ్ళ నలుగురే ఏంటిది అని అంటే కుటుంబ సభ్యులుగా ఫ్యామిలీ మెంబర్స్గా ఉండి F4గా మొత్తం ఏంటిది అని అంటే మారిపోయి ప్రతిది కూడా వాళ్ళే శాసించడం జరుగుతుంది, వాళ్ళే నిర్ణయించడం జరుగుతుంది. వాళ్ళ కనుసన్నల్లోనే తెలంగాణ రాష్ట్రం ఎక్కడ చప్పుడైనా, ఎక్కడ కూర్చున్నా, నిలబడ్డా, ఏ జీవో వచ్చినా, ఏ విధానం వచ్చినా, ఏ ఇతర దేశాల నుంచి వచ్చినా, ఏ చట్టం వచ్చినా, ఏ బడ్జెట్ రిలీజ్ కావాలన్నా ఇంకా నలుగురే, మిగతా వాళ్ళంతా కూడా ఏందనంటే ప్రేక్షకులుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్యమే కూని చేయబడ్డట్టు ఉంది. కాబట్టి కుటుంబ పరిపాలనగా మార్చినందువల్ల ఈ పార్టీని ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు ఏంటిది అని అంటే అవినీతి లేని, అదేవిధంగా ఎక్కడ ఏ పని అయినా, ఏ శాఖలోనైనా, ఏ గవర్నమెంట్ ఆఫీసులోనైనా సునాయాసంగా వెళితే వెంటనే పని అయిపోయి ఒక డబ్బు లేకుండా, పలుకుబడి లేకుండా, పైరవీలు లేకుండా మొత్తం పనులన్నీ జరగాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకున్నారు. కానీ ప్రభుత్వ ఆఫీసులలో ఎక్కడ చూసినా అవినీతే జరుగుతుంది. మొత్తం ప్రతిదానికి డబ్బు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. జాప్యం కొనసాగుతుంది. ఏ పని జరగాలన్నా సంవత్సరాల తరబడి కూడా తిరిగిన ఆఫీసుల పొంటి తిరిగినా కానీ ఏ పని కూడా పూర్తి కావటం లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. దాని మీద అసలు ప్రభుత్వానికి పట్టు లేదు. కేసీఆర్ ఒక ముఖ్యమంత్రిగా వాటిని ప్రక్షాళన చేయటానికి అసలు ఎలాంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నది ఏ ఉద్దేశంతో అని అంటే పేదలందరికీ కూడా దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికి కూడా బడ్జెట్ కానీ, నియామకాలు కానీ, నీళ్లు కానీ, లేకపోతే పేదవాళ్లకు ఏ పథకం ద్వారానైనా పేదవాళ్లకు అది చెందే విధంగా పేదవాళ్ళ తరపున విధి విధానాలు తయారు కావాలి, పేదవాళ్ళకి ఎక్కువ ప్రయోజనం పొందాలి అని కోరుకున్నారు. కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అది ధనికుల పరిపాలనలాగా మారిపోయింది. ధనికుల పరిపాలన అంటే పార్టీనే అసలు కోట్లాదికి రూపాయలకు పడగలెత్తింది. అసలు టీఆర్ఎస్ పార్టీ అని అంటే ఇలా దేశంలో ఉన్నటువంటి ధనిక పార్టీలలో ఇదొక ధనిక పార్టీగా మారిపోయింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా అందులో ఉన్నటువంటి అధికారులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ మొత్తం ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏందనంటే ధనికులుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ధనికుల కోసం పథకాలు ప్రారంభమవుతున్నాయి. అదేవిధంగా రైతు బంధు పథకంలో వాళ్ళు ఎవరు అడగలేదు. అసలు పారిశ్రామికవేత్తలకు భూములు ఉన్నాయి. పెద్ద పెద్ద 20 ఎకరాల భూమి కలిగినటువంటి వాళ్ళు మాకు రైతు బంధు ఇవ్వమని ఏమి అడగలేదు. అడగకపోయినా కేసీఆర్ ఏంటిది అని అంటే ధనికుల పక్షపాతంగా, అగ్రకులాల పక్షపాతంగా అసలు 100 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకు కూడా ఏంటి అని అంటే ఇండైరెక్ట్గా బినామీ పేర్లతోటి ఉన్నటువంటి వాళ్లకు ఈ రైతు బంధు పేరుతోటి ఏంటంటే పెద్ద మొత్తంలో మరి ఈ బడ్జెట్నంతా కూడా కొల్లగొట్టి వాళ్ళకు కట్టబెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎమ్మెల్యేల జీతభత్యాలు భారతదేశంలో ఎవరికి లేవు. కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేల జీతభత్యాలను, వాళ్ళకున్న టీఏలను, డిఏలను పెద్ద ఎత్తున పెంచి మొత్తం ఒక ధనికుల పార్టీ ఎమ్మెల్యేలుగా ధనికులుగా మార్చడానికి ఏందనంటే పెద్ద ఎత్తున పెంచడం జరిగింది.
అదేవిధంగా ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లకు ధనికులకు ఏంటిది అని అంటే ఇక్కడ అనేక సౌకర్యాలు భూములు కట్టబెట్టి వాళ్ళకు అనేక రకాల సబ్సిడీలు ఇచ్చి రాయితీలు ఇచ్చి ధనికులను ఏంటిది అని అంటే స్వాగతిస్తూ ఈ రాష్ట్రాన్ని ధనికులకు అప్పజెప్పటానికి వాళ్ళకి పరిచర్యలు చేయటం ద్వారా వాళ్ళ మెప్పు పొందటానికి విపరీతంగా కష్టపడుతున్నాడు. కాబట్టి ఇది ధనికుల ప్రభుత్వము, పెద్ద పెద్ద క్యాపిటలిస్టులు లేకపోతే మొత్తం ఏందనంటే వ్యాపారస్తులకు ఇది కట్టబెట్టే ప్రభుత్వంగా మార్చేశారు. పేదవాళ్ళు అడిగితే ఏదో చిన్న చిన్న రాయితీలు సబ్సిడీలు తప్ప వాళ్లకు సరైనటువంటి ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఇక్కడి ప్రజలంతా కూడా ఏమని కోరుకున్నారు అని అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎవరైతే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బడుగు బలహీన వర్గాలు పెద్ద ఎత్తున మాకు ఇక్కడ ప్రాతినిధ్యం లేదు, తెలంగాణ వస్తే ప్రతి కులానికి కూడా ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్, మంత్రిమండలిలో స్థానము, గౌరవ స్థానం లభిస్తుంది, కాబట్టి మాకు తెలంగాణ వస్తే మాకు సముచిత స్థానం ఉంటుంది అని భావించటం జరిగింది. అన్ని వర్గాలకు కులాలకు ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి భావించటం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేవలం 1-2 అగ్రకులాలకు మాత్రమే 119 అసెంబ్లీ స్థానాలలో దాదాపు పెద్ద ఎత్తున వాళ్లకు టికెట్లను కట్టబెట్టి నేను బీసీలకు టికెట్లు ఇవ్వడానికి నాకు ఇష్టం లేదు, అదేవిధంగా ముస్లింలకు టికెట్లు ఇవ్వడానికి ఇష్టం లేదు, నేను ఎవరికి టికెట్లు ఇవ్వను, 2-3 కులాలు అది కూడా డబ్బున్నటువంటి వందల వేల కోట్లకు పడగలెత్తినటువంటి వాళ్ళకే నేను టికెట్లు ఇస్తాను అని ఒక పాలసీ నిర్ణయంగా తీసుకోవటం ద్వారా మొత్తం ఏంటంటే ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆశలను ఆకాంక్షలను మొత్తం నీళ్లు జల్లి నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ గారు ప్రజల ముఖ్యమంత్రిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రజలకు అందుబాటు లేని ముఖ్యమంత్రిగా మారిపోవటం జరిగింది. మొత్తం ఏంటంటే ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిగా మారిపోవటం జరిగింది. ప్రగతి భవన్ అనేది ప్రజలను అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులను ఇతర పార్టీల నేతలను అనేక మంది తమ యొక్క గోడును బాధలను చెప్పుకోవటానికి వేదికగా ప్రగతి భవన్ను మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ప్రగతి భవన్ అని అంటే ఆయన సొంత ఇల్లులాగా ఒక ఇంద్రభవనంలాగా కట్టుకొని ఆయన విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపటానికి ఉపయోగించుకుంటున్నాడు. ఫామ్ హౌజులనేమో మొత్తం ఏంటంటే ముఖ్యమంత్రి అక్కడి నుంచే జీవోలన్నీ కూడా ఆజ్ఞలన్నీ కూడా జారీ చేస్తూ పరిపాలన అక్కడి నుంచి కొనసాగటం జరుగుతుంది. అంటే ప్రజలకు అందుబాటులో లేని ముఖ్యమంత్రిగా, అహంకారం కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఈ ప్రజలతోటి నేనెందుకు గెలవాలి, ఈ కింది కులాల వాళ్లకు నేనెందుకు ఎమ్మెల్యే టికెట్లను ఇవ్వాలి, ఈ కింది కులాలతోటి నేనెందుకు సలహాలు తీసుకోవాలి, కింది కులాల కోసం నేను అనవసరంగా టైంని ఎందుకు వెచ్చించాలి, ఈ రకమైనటువంటి అహంకారము కేసీఆర్లో ఆయన యొక్క కుటుంబ సభ్యులలో ఎవరైతే ఉన్నారో ఇది బాగా పెరిగిపోయి తలకెక్కి అసలు ఎవరిని లెక్క చేయనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అందుకనే ప్రజలేం కోరుకుంటున్నారు అని అంటే చాలా ప్రజలతోటి సాదాసీదాగా ఉండి ఏ సమస్య వచ్చినా అందులో మమేకం కావాలి అని తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా రివోల్ట్ చేయడానికి అలవాటు పడ్డటువంటి వాళ్ళు. గతంలో ఇక్కడ ఉన్నటువంటి రజాకార్ల మీద కానీ, ఇక్కడ ఉన్నటువంటి పటవారీ వ్యవస్థ మీద కానీ, ఇక్కడ ఉన్నటువంటి పెత్తందారుల మీద కానీ తిరుగుబాటు చేసి మామూలు ప్రజల యొక్క పరిపాలన మామూలు ప్రజలలో లీనం కావాలని కోరుకున్నటువంటి సమాజం ఇక్కడ ఉంది. ఈ సమాజం కాబట్టి దీన్ని ఒప్పుకోరు. కేసీఆర్ యొక్క యాటిట్యూడు, అహంకారము, చులకన భావం, ప్రజలంటేనే చులకన భావం, వేరే మినిస్టర్లను అసలు వేరే ప్రజలను నాయకులనే కలవటానికి ఇష్టం లేకపోవటం, తన మంత్రివర్గంలో కూడా మంత్రులను చాలా చులకనగా మొత్తం ఏందనంటే వాళ్ళను అనేక రకాలుగా వాళ్లకు సరైనటువంటి గౌరవం ఇవ్వకపోవటం, వాళ్లకు ప్రాతినిధ్యం ఇవ్వకపోవటం, వాళ్ళతోటి తమ యొక్క శాఖలకు సంబంధించినటువంటి వాటి మీద నిర్ణయాలు తీసుకోనివ్వకపోవటము అన్నీ కూడా ఏంటిది అని అంటే కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ మంత్రిశాఖలన్నింటినీ కూడా వాళ్ళే కంట్రోల్ చేయటం, వాళ్ళే నియంత్రణ చేయటము అనేది జరిగినప్పుడు ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? ఇది కాదు తెలంగాణ ప్రజలు కోరుకున్నది. కాబట్టి అసలు ఇక్కడ మెజారిటీ ప్రజలు బీసీ సమాజం ఉంది, ముస్లిం సమాజం ఉంది, ఎస్సీ సమాజము, ఎస్టీ సమాజం ఉంది. ఈ సమాజాలు అంటేనే ఇతనికి గౌరవం లేదు, ఒక చులకన భావం. అంటే ఈ ప్రజలతోటి కూర్చొని మాట్లాడి వాళ్లకు రావాల్సిన వాటా వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకు సరైనటువంటి గౌరవం ఇవ్వాలి, వాళ్ళకు కూడా మిగతా అగ్రకులాలతో పాటు సమానంగా ఏంటిది అని అంటే చట్టసభలలో గౌరవం ఇవ్వాలి అనే భావన లేదు. ఎవరైతే తనకు ఉపయోగపడతారో, ఎవరైతే వందల వేల కోట్లను ఎవరైతే తన పార్టీకి డొనేషన్ల ద్వారా కానీ ఇతరత్ర కానీ మరి అప్పచెప్తారని దానివల్ల లాభం ఉంటుంది అని అనుకుంటాడో
వాళ్ళతోటే మమేకం కావటం, భేటీ కావటం, వాళ్ళకే పదవులు ఇవ్వటము, వాళ్ళనే మరి ఆకాశానికి ఎత్తటం, వాళ్ళను మొత్తం ఏందనంటే మంత్రులు చేయటము, లేదంటే ఇతర పార్టీలను కూడా ఇది చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఇంకా ఇది ప్రజాస్వామ్యానికి హానికరమైనటువంటిది. కాబట్టి మరి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఎందుకు ఓడించాలి అని అంటే ఈ రకమైనటువంటి భయానకమైనటువంటి వాతావరణం బీఆర్ఎస్ ప్రభుత్వంలో నెలకొని ఉంది. మాటల గారెడితోటి ప్రజల్ని ఒకవైపు వంచిస్తూ మరొక వైపు మోసం చేస్తూ మళ్ళీ ఏంటిది అని అంటే నీతివంతమైనటువంటి వ్యక్తిలాగా, నీతివంతమైనటువంటి పార్టీగా, ఇంకా ఏమి పైసనే ముట్టుకోనట్టుగా, ఎవరి దగ్గర నుంచి డొనేషనే తీసుకోనట్టుగా, అసలు ఏమి ఎండ్ల పర్సెంటేజే ముట్టనట్టుగా తాను చాలా నికార్సైనటువంటి వ్యక్తిగా మళ్ళీ ప్రచారం చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటిది అని అంటే కేసీఆర్లో ఇదంతా 10 సంవత్సరాల నుంచి చూడటం జరిగింది. ప్రజలు ఏంటిది అని అంటే దీని ద్వారా మొత్తం ఈ పార్టీ అనుసరించే విధానం ఎడల అహంకారము, ఏదైతే ప్రజల్ని చులకన భావం, ప్రజలంటే లెక్కలేనితనం ఏదైతే ఉందో ఇది అంతా కూడా ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా బీఆర్ఎస్ పార్టీని ఓడించటం తప్ప వేరే మార్గం లేదు అనేది అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని రకాలైనటువంటి వాళ్ళకు అర్థమైంది. కాబట్టి మరి ఖచ్చితంగా దీనికి వచ్చే ఎన్నికలలో మరి శిక్ష ఉంటుంది. ఖచ్చితంగా ఓటు హక్కు ద్వారా ఖచ్చితంగా ఓటమి అనేది ఖచ్చితంగా ఓడించడానికి కావలసినంత వాతావరణం ఉత్పన్నమైంది అని మరి నేను అభిప్రాయపడుతూ ఉన్నాను.